హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు కేజీఆర్ సైబర్ టెక్. ఈరోజు వీడియోలో మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటి అంటే VMware ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలన్నది. దాని గురించి మనం ఫస్ట్ క్రోమ్ ఓపెన్ చేసుకోవాలి. VMware డౌన్ రాగానే అక్కడ అప్ టు డౌన్ అనేసి ఒక సాఫ్ట్వేర్ కనపడుతుంది. అది ఓపెన్ చేయగానే అక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. సో అది డౌన్లోడ్ క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను ముందుగానే. సో అవి ఓపెన్ చేస్తాను ఒకసారి. డౌన్లోడ్స్ అది ఇప్పుడు ఫస్ట్ VMware ఓపెన్ చేసుకున్నాము. ఓపెన్ చేసి ఇక్కడ ఐ యాక్సెప్ట్ టిక్ మార్క్ చేసుకుని నెక్స్ట్ చేయడమే. చాలా సింపుల్గా ఉంటుంది గైస్, చాలా ఈజీ కూడా. అన్ని టిక్ మార్క్ చేసుకుంటూ నెక్స్ట్ అనేసి మనకి అలా నెక్స్ట్ చేసుకుంటూ వెళ్తాం. ఇన్స్టాల్ అవుతున్నది. చాలా సింపుల్ గైస్, ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, ఓపెనింగ్ ఫైల్స్ అవుతుంది, మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. గైస్, సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ అండ్ ఎథికల్ హ్యాకింగ్ రిలేటెడ్ కంటెంట్ మన వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఇంకా వీక్లీ 1 వీడియో కంపల్సరీ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది మళ్ళీ iOS ఫైల్ అన్నది మనము Kali Linux మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. సో దాని గురించి అనేసి చూపిస్తున్నాను మీకు. మనం ప్రజెంట్ చేసుకుంది VMware. ఓకే, ఇంకో స్క్రీన్ మీదకి వచ్చింది గైస్. ఓకే, ఇంకా లాస్ట్ స్టెప్. ఇది చాలా ఈజీగా ఉంటుంది, సింపుల్ ఫ్యూ స్టెప్స్తో మీరు ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు VMware. ఈ VMware వల్ల యూజ్ ఏంటంటే మనకి ఇందులో మనం ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా కానీ రన్ చేసుకోవచ్చు. లైక్ స్టిమ్యులేటర్ లాగా వర్క్ చేస్తుంది, అంటే సెకండ్ కంప్యూటర్ లాగా మీకు. ఓకే, ఫినిష్. ఇప్పుడు ఒకసారి VMware ఓపెన్ చేసి చూద్దాం. ఇంతే సింపుల్, అసలు మీకు సింపుల్ ఉంటుంది అనమాట. ఈజీగా క్రియేట్ ఏ న్యూ మిషన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకుంటే